నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్ వాడటం, అలాగే సీటు బెల్ట్ ధరించకపోవడం, అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో కువైట్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్లో అధునాతన కెమెరాలను అయితే తీసుకురావడం జరిగింది. అలాగే కారులో ఉన్న డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడు, అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడా, సీటు బెల్ట్ ధరించాడా లేదా అని చెప్పేసి ఈ యొక్క కొత్త కెమెరాలు అయితే పర్యవేక్షించనున్నాయి. వివరాలేకి వెళితే, కువైట్లో వాహనం నడుపుతూ ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, ఫోన్ ఉపయోగించడం వంటి మొదలైన చట్టాల ఉల్లంఘనలను పట్టుకోవడానికి కృత్రిమ మేధస్సు AI సహాయంతో ఒక వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం రోడ్డు ప్రమాదాల రేటును తగ్గించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేశారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఫోన్లు ఉపయోగిస్తూ వాహనాలు నడుపుతూ ఉన్న వారిపైన ఆటోమేటిక్ మానిటరింగ్ కెమెరాల ద్వారా చట్ట ఉల్లంఘనలు నమోదు చేస్తారని చెప్పి, అలాగే కువైట్లో రహదారి భద్రతను నిర్ధారించడానికి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు డ్రైవర్లు సీటు బెల్ట్ వాడాలని, ఫోన్లు వాడకుండా ఉండాలని చెప్పి, అలాగే ఇతర ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రస్తుతం కువైట్లో వాహనంలో డ్రైవర్ వెళుతూ ఉంటే ఆటోమేటిక్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో డ్రైవర్ ను ఫోకస్ చేసి అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడా, సీటు బెల్ట్ ధరించాడా లేదా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడా లేదా అని చెప్పేసి డ్రైవర్ ను ఫోకస్ చేసి ఫోటోలు అయితే తీస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఫోటోలు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కంట్రోల్ రూమ్ కు పంపిస్తే అక్కడ ఉన్న అధికారులు పరిశీలించి వాళ్ళైతే ట్రాఫిక్ జరిమానాలు జారీ చేస్తామని చెప్పి వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.